హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పండగలప్పుడు త్వరగా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ, మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చక్కెర పొంగల్ని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా సులువుగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తయారీ విధానం చూద్దామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 3/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఇక్కడ ఆల్రెడీ నేను వేయించి తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో దూరగా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. బియ్యం 3/4 కప్పు, పెసరపప్పు 1/4 కప్పు, రెండు కలిపి 1 కప్పు తీసుకోవాలి. పొంగల్ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నార్మల్ రైస్తో కూడా, సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అన్నం కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా కరెక్ట్గా కుక్ అవుతుందండి. ఎక్కడ అడుగంటకుండా పొడి పొడిగా బాగా వస్తుంది. మనకి అన్నం కూడా మరీ మెత్తగా ఉడకకూడదు, అలా అని మరీ పలుకుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టి పొంగల్కి కావాల్సిన జీడిపప్పు వేయించుకుందాము. కళాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుందాము. జీడిపప్పు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుందాము. చక్కెర పొంగల్కి డ్రై ఫ్రూట్సే కాదండి, ఎండు కొబ్బరి ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేసాయి కదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో పంచదార వేసుకోవాలి. పంచదార 1/4 కప్పు పడుతుంది. మనం తీసుకున్న బియ్యం, పెసరపప్పు 1 కప్పుకి 1/4 కప్పు పంచదార సరిపోతుంది. 1/4 కప్పు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పంచదారని కరగనివ్వాలి. చూడండి, పంచదార కరిగిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా అన్నం, ఆ అన్నం పెసరపప్పు అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పాకం అంతా అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నం పెసరపప్పు అంతా 5 మినిట్స్ కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి. ఈ పొంగల్కి మెయిన్గా అన్నం ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. చక్కెర పొంగల్కి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకోండి. ఫైనల్గా చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకుందామండి. ఇది తప్పకుండా వేసుకోండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పొంగల్కి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ప్రసాదంలానే కాదు, మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న కొలతలకి అన్నం కరెక్ట్గా కుక్ అవుతుంది. ఎక్కడా మెత్తగా లేకుండా మరీ పలుకుగా లేకుండా కరెక్ట్గా వస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఈ చక్కెర పొంగలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.